జగన్ పెట్టారు కదా, చేయి చూపించి సిద్ధం అంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? చెప్పినట్టుగానే డెవలప్మెంట్ చేశారా? అన్ని అమలు చేశారా? అన్ని గెలిపించుకుంటారా? ఎందుకు ఆయన మీద అంత నమ్మకం? ఏదైనా మళ్ళీ గెలుస్తానంటారు. మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మా ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడి ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మా శ్రీకాకుళం అండి ఎంతో మంది వలసి వచ్చి విశాఖపట్నంలో కొన్ని సంవత్సరాలుగా బ్రతుకుతున్నాము. ఈ రోజు సార్ రాబట్టి ఎప్పటి నుంచో మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామ ఉద్దాన ప్రదేశంలోని కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఎంతో మంది లక్షల్లో ప్రాణాలు పోయారండి. ఈ రోజు అనుకున్నట్టుగా ఎంతో మంది నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఈ రోజు శాశ్వత పరిష్కారం చేసింది ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలు ఎక్కడున్నాయా అని గుర్తింపు వచ్చిందండి. ఎంతో మంది మహిళలకి నాలాంటి తల్లులు ఎంతో మంది దివంగత ముఖ్యమంత్రి వారు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఏమి, ఆరోగ్యశ్రీ అయినటువంటి పథకాలు ఏంటంటే ఒకటి కాదండి. మా నాయకుడు పెట్టింది 9 నవరత్నాలే, కానీ అనేకమైన నవరత్నాలను ఆయన అమలు చేశాడు ప్రజలకి. ఈ రోజు విద్యకి ఉన్నతమైన ఇంపార్టెంట్ ఎక్కడ లేదండి. ఈ రోజు నాడు నేడు కార్యక్రమం చూడండి, చాలా మంది స్కూల్ డెవలప్మెంట్, ప్రైవేట్ స్కూళ్ళకి తలదన్నట్టు స్కూల్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మంది మధ్యతరగతి కుటుంబం వెళ్ళి ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్ చేసుకుంటున్నారు. ఈ రోజు కొంతమంది పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర గారు పెట్టిన భిక్ష అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో బాగా అభివృద్ధి చెందాయి. యువతకి అనేక రకమైన ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అయితేనేమి, 40 సంవత్సరాలకి చేయూత అయితేనేమి, ఆటోలు వేసుకున్న వారికి, ఆటో కార్మికులకి ఆలో లేదండి. కులమత భేదం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా మా నాయకుడు అనుకున్నవి అనుకోనివి అన్నీ కూడా ఎన్నో అమలు చేశారు. గత 4 సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ శ్రీకాకుళం జిల్లాలో బాగా జరిగిందండి. ఎంతో మంది నిరుపేద కుటుంబాలకి ఉండడానికి ఇల్లు ఇచ్చారండి. మారుమూల గ్రామాల్లో రోడ్లు వేశారు. ఈ రోజు సీతంపేట అలాంటి ఏరియాల నుండి రోడ్లు, ఒకప్పుడు గర్భిణీ స్త్రీలు అయితేనేమి, మంచపెట్టిన ముసలి వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేదండి. ఎలాంటిది ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ఈ రోజు వాలంటరీ 1వ తారీఖు కల్లా పెన్షన్ ఇస్తుందండి. ఏదైనా సమస్య ఉంటే మారుమూల నుండి విశాఖపట్నం జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎన్నో రోజులు తిరిగి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ఈ రోజు అలా కాకుండా ప్రజల వద్దకే పాలన, నాయకులందరూ ప్రజల వద్దకే వెళ్తున్నారు. ఎక్కడ సమస్యలు అక్కడే క్లియర్ అయిపోతున్నాయండి. ఏ ఊర్లో సమస్య ఉందని మాట్లాడలేదు. తాగునీటికి అయితేనేమి, రోడ్లు అయితేనేమి, వసతులు, మౌలిక వసతులు అండి. గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో అటువంటి రామరాజ్యాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల చూస్తున్నాము. ఈ రోజు విద్య, వైద్యం కాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ప్రతి వారానికి ఒకసారి క్యాంప్ పెడుతున్నారండి. ఆరోగ్యశ్రీ క్యాంప్ పెట్టి విలేజ్లోకి వెళ్ళి కళ్ళ ఆపరేషన్ అయితేనేమి, పెద్ద ఆపరేషన్లు ఏవైనా డాక్టర్ స్వయంగా వెళ్తున్నారు. ఈ రోజు ఒక కలెక్టర్ గారు స్వయంగా వెళ్ళి, ఒక ఎంఆర్ఓ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి సివిల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అవన్నీ సొల్యూషన్ చేస్తున్నారు. ఇలాంటి రామరాజ్యం మళ్ళీ రావాలంటే జగన్ గారు రావాలండి. కంపల్సరిగా మళ్ళీ మేము 75 తెస్తామని జగన్మోహన్ రెడ్డి గారితో అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని మా నాయకుల తరఫున జై జగన్, జై జగన్, జై జగన్.